హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీగా రాగి పిండితో స్వీట్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి వేసుకుంటే రాగి దోశ అనేది విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది. టేస్ట్కి సరిపడా సాల్టు, స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇలా కోరేసి వేసుకోండి, త్వరగా కరుగుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అయితే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ ఒకసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, పిండి అయితే ఉండలు లేకుండా. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి, దోసల పిండిలాగా. మరీ పలుచగా కాదు, అలా చిక్కగా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ అయితే బాగా హీట్ అవనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టిన రాగి పిండిని ఇలా దోశలాగా వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ దలసగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి దోశ అనేది బాగా వస్తుంది. దోశ వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుంటే మనకి రాగి దోశ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దోశ రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ సేమ్ ఇలానే పిండి మొత్తం దోశల్లో వేసుకోవాలి. చాలా బాగా వస్తాయండి దోశలు అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. రాగి పిండి బెల్లంతో చేసాం కాబట్టి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.